152కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, 142 స్టాప్ లాస్ పెట్టుకోండి అంతే. 164 గైస్, ఫస్ట్ టార్గెట్ డన్. అగైన్ 112కి అలా దొరికింది, స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. ఓకే, 122 అలా టార్గెట్ పెట్టుకోండి. ఓకే, యా, చలో గైస్, టార్గెట్ డన్. అండ్ మన ట్రైలింగ్ ఎస్ఎల్ ఎట్టి పరిస్థితుల్లో కొట్టలేదన్న, 132 టార్గెట్ డన్. 142 టార్గెట్ వచ్చేస్తుంది, మూడో టార్గెట్ 1:3. 112 ఎంట్రీ అయితే ₹10 ఎస్ఎల్తో 1:3. హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తారా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 104 అండ్ 105 రెండు రోజులు అయితే చెప్తున్నాం నిన్న. సో వినాయక చవితి మనం వర్క్ చేయలేదు, సో దానివల్ల వీడియోస్ కూడా రాలేదు. అండ్ యా, సో ఈ వరుసగా 3 రోజులు అయితే మనం 3 రోజులు అయితే ప్రాఫిట్లోనే ఉన్నాం. సో 3 out of 3 టార్గెట్స్ కొట్టాం. యూట్యూబ్లో ఫస్ట్ డే ఒకసారి లైవ్ పెట్టాం కదా, అది అస్సలు కొట్టింది, ఆ రోజు లాస్ వచ్చింది. తర్వాత ఒక 2 ట్రేడ్లు వరుసగా ఆ రోజు కొట్టినా కానీ, ప్రాఫిట్లోకి వచ్చినా కానీ నేను కౌంట్ చేయను కాబట్టి. సో మనం ఏంటి, వరుసగా 3 out of 3 టార్గెట్స్ కొట్టాం. అండ్ ఇంకా న్యూ బ్యాచ్ అనేది చాలా మంచి ఆఫర్స్తో, వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్తో అయితే మనకు నెక్స్ట్ మంత్ 5th స్టార్ట్ అవుతుంది. అండ్ డైలీ లైవ్ ట్రేడింగ్ అయితే ఎవ్రీడే జాయిన్ అవ్వచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, జూమ్లో ఉంటుంది. సో మనం 3 out of 3 టార్గెట్స్ కొట్టాం కదా. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ జాయిన్. ఓకే, సో లైవ్ ట్రేడింగ్లో జాయిన్ అవ్వచ్చు, ఎవ్రీడే మీకు ఓపెన్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కూపన్ కోడ్ 20 అని ఓపెన్ చేయండి, సో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. ఈ లాస్ట్ వీడియో, ఈరోజు జరిగిన వీడియోని లాస్ట్లో యాడ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ అసలు ఇంత మీకు ఇంత పెరుగుతున్నా కానీ మీరు కాల్ సైడ్ ఇంకా చూస్తున్నారంటే కలిపోవడానికి. ఓకే, సో ఒక రివర్సల్ మీకు ఎంట్రీ ఏదైనా పాయింట్ కనబడితే తప్ప మీరు బయింగ్ సైడ్ వెళ్ళకూడదు. ఓకే, అలా అని చెప్పి ఇప్పుడు పెరిగిపోతుంది పెరిగిపోతుంది అని చెప్పి దూరకూడదు. ఓకే గైస్, మళ్ళీ పుట్ సైడ్ ఎవరైనా దండి, ఈ క్యాండిల్ హైలో 152 ఉంది కదా, క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకొని సో 142 అంటే ₹10 ఎస్ఎల్తో స్టార్ట్ చేసుకోండి, మీన్స్ బై చేసుకోండి. గైస్ ఇవి కొంత రేక్ ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకోండి. 152కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, 142 స్టాప్ లాస్ పెట్టుకోండి అంతే. గైస్ టార్గెట్ 162 ఫస్ట్ టార్గెట్. ఓకే, 164 గైస్, ఫస్ట్ టార్గెట్ డన్. చలో నెక్స్ట్ టార్గెట్ వచ్చి 172. అండ్ ఇది క్లీన్గా ట్రిగర్ అయింది గైస్, ఇది మళ్ళీ జంప్ అయిందని మాత్రం చెప్పొద్దు, ఓకేనా. అండ్ ఇది వెళ్ళిపోయిందని మాత్రం చెప్పొద్దండి. ఓకే, సో ఇది చాలా టైం ఇచ్చింది. నేను కిరణ్ గారు, ఓకే అండి, హోల్డింగ్ ప్రవీణ్ గారు, యా అండి. అండ్ స్ట్రైలింగ్ స్టాప్ లాస్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ ఉండాలి, మనం లాస్ అవ్వడానికి స్కోపే ఉండకూడదండి. ఇక్కడ ఏంటంటే అండి, సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే మెయిన్గా, ఓకే, ఆల్రెడీ పడిపోయిందండి మార్కెట్. సో మనం టాప్లో పట్టుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బులైనా మిగులుతున్నాయి అంతే. అండ్ స్టాప్ లాస్ మాత్రం ఉంచకూడదు, టార్గెట్ కొట్టిన తర్వాత మీరు, ఓకేనా, ఈ పాయింట్లో నేను చెప్పేసాను అనుకోండి, ఏదో 90% నేను కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చేస్తాను. ఆ 10% ఏదైనా ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే సో పెడతాను అంతే, అదర్వైజ్ వద్దు. ఇప్పుడు ఆల్రెడీ బాగా పడిపోయిన మార్కెట్లో పుష్ ట్రేడ్ ఎలా ఇచ్చేవారు, దట్ ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతుంది. శోభ గారు లైక్ ఏంటంటే అండి, పుల్ బ్యాక్స్ అండి, లైక్ మీరు చూసుకుంటే ఒకటి క్లియర్గా 5 మినిట్స్లో అయితే తప్పు అయిపోద్దండి, 5 మినిట్స్లో కాదండి. ఓకే, సో నేనైతే ఈ రిజెక్షన్ క్యాండిల్ ఎప్పుడైతే మనకు సెట్ అవుతుందో సో అక్కడ ఎంట్రీ, ఆ 2 క్యాండిల్స్ మన టార్గెట్ అంతే. దండి ఇక్కడ ఎంట్రీ, ఈ 2 క్యాండిల్లో టార్గెట్ అంతే. ఓకే, ఎక్కువ లేదు, స్కోప్ ఉండదు మార్కెట్కి. ఓకే, సో అండ్ ఇది పుల్ బ్యాక్, ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, అది పుల్ బ్యాక్. అండ్ మీరు చూసుకుంటే ఏ లెవెల్ నుంచి చూసుకున్నా సమ్వాట్ పుల్ బ్యాక్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేను ఇలా రెడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఎప్పుడైతే పుల్ వస్తుందో ఆ పుల్ మీద నేను షార్ట్ చేస్తాను. ఎస్, ఇంకొక ట్విస్ట్ చెప్తాను చూడండి, ఓకేనా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇలా బయింగ్ క్రియేట్ చేసి, ఓకేనా, సమ్వాట్ అది ఇచ్చేసింది కదా, మోర్ దెన్ ప్రీమియం ఇచ్చేసింది కదా, అంటే లైక్ ఆల్మోస్ట్ 150 నుంచి సో 180 ఇచ్చేసింది కదా. ఇప్పుడు ఏం జరగచ్చు కూడా, ఒక ఒక పాసిబిలిటీస్ ఉందంటే, ఓకే, అంటే 0.5 లెవెల్ కూడా వెళ్ళకుండా ఇలా వచ్చి, ఓకే, అగైన్ షార్టింగ్ కూడా అయిపోవచ్చు. ఓకే, అది కూడా ఒక పాసిబిలిటీస్ ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వీక్ అయింది కదా. ఓకే, మీరు కావాలని చూడండి, ఈ లెవెల్ అనేది వీక్ వీక్ అయిపోయి సో కొంచెం, ఓకే, కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఒకవేళ ఇది కానీ సస్టైన్ అనుకోండి, అలా కూడా దెబ్బతినచ్చు. ఓకే, పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ 100% మొత్తం క్యాపిటల్ అంతా పెట్టేసి సో కాల్ సైడ్ అని చెప్పి ప్లాన్ చేసే ఛాన్సెస్, ప్రాబిలిటీస్ ఉన్నాయి, అవి కూడా మీరు అర్థం చేసుకోవాలి.
అది కూడా స్కాల్పింగ్కి బ్రో. మీకు పాయింట్స్ అర్థమవుతున్నాయా? సో స్ట్రైట్ అవే ఇప్పుడు మీకు వెళ్తూ ఉందంటే ఇక్కడ స్ట్రైట్ అవే వెళ్ళకూడదు కదా. ఓకే, అది వి షేప్ రికవర్ అయిపోతుంది. ఇప్పుడు నేనేంటి ప్రతి పాయింట్ని రివర్సల్ ట్రై చేస్తున్నాను. ఓకే, ఆ రివర్సల్ అవ్వట్లేదు, ఒక క్యాండిల్ ఇస్తుంది మనకు, ఆ రూ. 10 రూ. 12 డబ్బులు వచ్చాయి. ఫస్ట్ టార్గెట్ కొట్టింది అంతే. అలాంటి మార్కెట్. కానీ మనం రెగ్యులర్గా ట్రై చేసేది సో మిస్ అవ్వట్లేదు కాబట్టి మనం హోప్ పెట్టుకోన్నాం అంతే. బ్రో రివర్సల్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది, లేదా కాస్ట్ టు కాస్ట్ ఉంటాం. మనీష్ అంతే, మనీష్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనం ట్రై చేస్తున్నామో ఆ పాయింట్లో మన స్టాప్ లాస్ ఒక రూ. 10, ఒక రూ. 5, రూ. 6 ఉన్నా ఇచ్చేసిన, ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది మీకు తగులుతుందో ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను కదా, ఏదైనా ఒక రివర్సల్ క్యాండిల్ కనపడ్డ, రెడ్ క్యాండిల్ ఎక్కేయండి బ్రో. ఆ రెంగల్ఫ్ గింగల్ఫ్ ఏది దొరికినా ఒక చిన్న ఎస్ఎల్తో మీరు పుట్ సైడ్ ట్రై చేసేయండి. ఓకేనా, ఎస్ఎల్ తీసుకోండి కానీ ఎక్కువ సార్లు తీసుకోవద్దు. మీకు 2 ఛాన్స్లు అనుకోండి. ఓకే, ఈరోజు నేను ఫస్ట్ 2 ఛాన్సెస్ తీసుకున్నాను. ఒకటి ఎస్ఎల్, రెండోది టార్గెట్, మూడోది తీసుకున్నాను టార్గెట్. ఓకే, సో ఓవరాల్గా మీరు గ్రీన్లోకి వచ్చేసారు. గైస్ దాన్ని షార్ట్ చేసుకోండి, సేమ్ ఎస్ఎల్తో వెళ్ళిపోండి. ఓకే, ఈ 112 అలా ఉన్నప్పుడు ఈ క్యాండిల్ అంతే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, ట్రై చేసుకోండి. ఓకే, అగైన్ 112కి అలా దొరికింది స్టాప్ లాస్, ఇది పెట్టుకోండి. ఓకే, 122 అలా టార్గెట్ పెట్టుకోండి. ఓకే, యా, చలో గైస్, టార్గెట్ డన్. ప్లస్ ఓకే, వరుసగా మూడోది స్టిల్. ఇప్పుడు ఏంటి, మీరు కాస్ట్ కాస్ట్ పడేయండి. ఆ టార్గెట్ బుక్ చేసుకున్న వాళ్ళు, హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకున్న, లేదా ఫుల్ క్వాంటిటీ బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. కాస్ట్ కాస్ట్ పడండి. ఇప్పుడు వస్తే జాక్ పట్టు, లేదంటే హామ్ ఫట్టు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, 132. ఓకే, కొడితే జాక్ పట్టు, లేదంటే లేదు. మీకు అర్థమవుతుందా ఈ లాజిక్? నేను ఎందుకు చెప్తున్నాను? హోప్ అర్థమైంది అనుకుంటా. ప్రతి రెడ్ క్యాండిల్ ఏది వచ్చినా ఎక్కండి, ఎంగల్ఫ్ అన్నాను. ఇది ఎంగల్ఫ్ చేసిందా లేదా? గైస్ నెక్స్ట్ టార్గెట్ మీకు గుర్తుంది కదా, 132. కాస్ట్ టు కాస్ట్ పడేయండి, 132 చూసుకోండి. గైస్ ఈ ట్రేడ్ మీకు లాజిక్ అర్థమైంది కదా. మీరు నేర్చుకోండి ట్రేడ్లు. మీరు కొట్టలేకపోయినా, మీరు అంత ఫాస్ట్గా లేకపోయినా, జస్ట్ మనం ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఓకే, ఉంటే తెలుస్తుంది అంతే. ఇంకేం అవసరం లేదు. ఎలాంటి బిహేవియర్ ఉండాలి, లైవ్ మార్కెట్స్లో ఎలా చేయాలి అంతే. గైస్ చాలా మంది డన్ ఫర్ ద డే పెట్టుకున్నారు. ఓకే బ్రో, టుడే మళ్ళీ చెప్పు బ్రో, నేను కాల్లో మాట్లాడలే. స్టాక్ ఆప్షన్స్ ట్రై చేస్తున్నారు బ్రో, స్టాక్ ఆప్షన్స్ ఆపేశాను బ్రో. ఓకే, సో వాటిలో మనకి జంప్ అవుతున్నాయి అంటే నేను ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వలేకపోతున్నాను వాటికి. నాకు అంటే దాని క్యాపిటల్లో కూడా దీంట్లో విత్డ్రా పెట్టి దీంట్లో యాడ్ చేసేస్తాను. ఓకే, తలనొప్పుకుంది. లైక్ ఏంటంటే నేను 3:30 దాకా ఉండాలి, అది అక్కడక్కడే తిరిగినా, లైక్ స్టాప్ లాస్ పెడితే జంప్ అవడాలు, ఆ, అది మార్కెట్ ఆర్డర్ కొడితే అవడాలు, ఇలా తలనొప్పి ఉంది, ఎందుకులే రిస్క్ అని. ఓకే, స్టాక్ ఆప్షన్స్ అంతేం వర్కౌట్ అవ్వట్లేదు. లైక్ మనకు కావాల్సిన స్టాప్ లాస్ కన్నా లైక్ ఎక్కువ అయిపోతుంది, సో అది పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ యా, నెక్స్ట్ టార్గెట్ 132 గైస్, 132. అండ్ నాకు తెలిసి సో ఈ పాయింట్లో పర్ఫెక్ట్ పాయింటే. అండ్ టార్గెట్ కూడా మోర్ దెన్ 1:2 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఇంకొక స్పైక్ వస్తే 132 అయిపోతుంది. క్యాపిటల్ యాడ్ చేశాక లాట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తావా? యా బ్రో, 3 or 4కి వెళ్ళిపోతాను బ్రో. అంటే నేను 10% రిస్క్ తీసుకుంటా. గైస్ ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ట్రేడ్. ఇది మీకు చెప్పి ట్రేడ్ ఇచ్చాను, ఇవ్వలేదని మాత్రం దయచేసి చెప్పొద్దు. ఓకే, మీకు అర్థం అవ్వలేదంటే లెర్నింగ్ అన్న పాయింట్ చెప్పుకోండి. నేను అడ్మ్యూట్ చేసే ఉన్నాను. గైస్ చలో అయితే, సో వరుసగా మనకు 4 ట్రేడ్స్ అయిపోయాయి. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్, సెకండ్ ట్రేడ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్ టార్గెట్. ఓకే, అండ్ డన్ ఫర్ ద డే పెట్టుకో. అండ్ కొంచెం బ్యాక్ టు గ్రీన్స్ వస్తుంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉంటుంది. ఓకే, యా, సో ఇది ఏంటంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనకు లాస్ రావడం, ఆ తర్వాత రికవరీ అవ్వడం, ఆ లోపలే మీరు మిస్టేక్ చేస్తారు. అవన్నీ చేయకుండా ఉంటే చాలు. ఓకే, రికవర్ చేయాలి, రికవర్ చేయాలి. గైస్ ఇది నేను ఫాలో అవుతాదని స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ మన ట్రైలింగ్ ఎస్ఎల్ 80 పరిస్థితుల్లో కొట్టలేదన్న, 132 టార్గెట్ డన్, 142 టార్గెట్ వచ్చేస్తుంది. మూడో టార్గెట్ 1:3. ఏంట్రా 1:3 డన్. ఓకే, 1:3 డన్ గైస్. 112 ఎంట్రీ అయితే రూ. 10 ఎస్ఎల్తో 1:3. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్